రెండేళ్ల పండుగ సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది రేవంత్ సర్కార్. ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించి ఆయా శాఖల నుండి వివరాలు సేకరిస్తున్నారు సీఎంఓ అధికారులు. సంబరాలకు ముందే ఆయా శాఖల వారీగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. రెండేండ్ల పాలనలో అభివృద్ధి పనులు, విజయాలను ప్రజలకు వివరించేందుకు కసరత్తు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. డిసెంబర్ మొదటి వారంలో పెద్ద ఎత్తున విజయోత్సవ వేడుకలు చేయనుంది. డిసెంబర్ 8, 9 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఈ సమ్మిట్లో ప్రభుత్వ లక్ష్యాల విజన్ డాక్యుమెంట్ పై ఫోకస్ పెట్టింది సర్కార్. అందులో భాగంగానే అన్ని శాఖల నుండి ఇప్పటి వరకు చేసిన పనితీరుపై రిపోర్టు తెప్పించుకుంటోంది ప్రభుత్వం. ప్రభుత్వ విజయాలపై శాఖల నుంచి వివరాలు సేకరిస్తోంది. రెండేళ్ల కాలంలో ఆయా శాఖల్లో చేసిన పనులు, ప్రభుత్వ విధానాలు, అమలు చేసిన పథకాలు, అధికారుల పనితీరుపై నివేదికలు తీసుకుంటుంది సర్కార్. ఆర్థికపరమైన ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం, మరోపక్క ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులపై నివేదికలు రెడీ చేస్తున్నారు సీఎంఓ సిబ్బంది. రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయి నివేదికలు వచ్చాక డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి శాఖల వారీగా రివ్యూ చేయనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, అనుకున్న లక్ష్యాలు చేరామా లేదా అనే దానిపై ఆరా తీయనున్నారు. ఎక్కడైనా పెండింగ్ ఉంటే దానికి గల కారణాలు ఏంటి, ఎక్కడ ఆగింది, అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోనున్నారు సీఎం. డిసెంబర్ మొదటి వారంలో రెండేండ్ల పాలన సందర్భంగా సంబరాలకు సిద్ధమవుతున్న సర్కార్ విజయాలు, ప్రజలకు అందించిన పథకాలు, అభివృద్ధి చేసిన కార్యక్రమాలు, ప్రభుత్వం ప్రియారిటీగా తీసుకున్న వాటిలో ఆయా శాఖల పనితీరుపై ఆరా తీయనున్నారు సీఎం రేవంత్. పూర్తి స్థాయిలో వరుస సమీక్షలు చేసి డిసెంబర్ 8, 9 2 రోజుల పాటు జరిగే గ్లోబల్ సమ్మిట్లో ప్రభుత్వ విజయాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. సీఎస్ సూచనలతో రెండేండ్ల పనితీరుపై నివేదికలు రెడీ చేసే పనిలో బిజీ అయ్యారు అధికారులు. శాఖల వారీగా సమీక్షలు చేసి ప్రభుత్వ విజయాలపై పలు సూచనలు చేయనున్నారు సీఎం.